శక్తి మీడియా భారత్ ప్రేక్షకులకు నమస్కారం. నేను మీ జర్నలిస్ట్ విక్రమ్. ఫ్రెండ్స్, తెలంగాణ రాష్ట్రంలో చూస్తుంటే ఒక పార్టీకి వత్తాసుగా కొంతమంది నాయకుల్ని పదే పదేగా హరాస్మెంట్ చేసుకుంటూ, బుల్లింగ్ చేసుకుంటూ, ఉన్నది లేనట్టు లేనది ఉన్నట్టు మొత్తం ఒక కన్స్ట్రక్టివ్గా క్రిటిసిజం చేసే ఒక జర్నలిజం ఇప్పుడు వాళ్ళని బుల్లింగ్ చేస్తుంది. సెల్ఫ్ ఎజెండాతో ఇక్కడ సెల్ఫ్ మోటివేటెడ్ జర్నలిజం చేస్తుంది. ఇది మీడియా రూపేణ, ఆర్టికల్ రూపేణ, వెబ్సైట్ ఆర్టికల్ రూపేణ, ఈ పేపర్ రూపేణ ఒక పరిపరి విధాలుగా ఏదైతే ఒక మనిషిని నాశనం చేద్దామని ట్రై చేస్తున్నారో ఇది నిజంగా చాలా తప్పు. ఎందుకంటే మీ నాయకుడి మీద అభిమానం ఉంటే ఆ నాయకుడి మీద మీరు వచ్చేసరికి వారు చేసిన మంచిని చెప్పండి. అండ్ ఒకవేళ ఇక్కడ వారికి నచ్చని నాయకుడు ఉంటే తప్పు చేస్తే తప్పని చెప్పండి. కానీ లేనిది ఉన్నట్టు, ఉన్నది లేనట్టు ఇక్కడ క్రిటిసైజం చేసి ఇక్కడ ప్రజల్ని బ్లఫ్ చేయకండి. అవునా కదా ఫ్రెండ్స్? ఇక్కడ జనాలని బ్లఫ్ చేస్తున్న కొంతమంది మీడియాల గురించి ఈరోజు మనం మాట్లాడుకుంటున్నాం. నిన్న బండి సంజయ్ గారి గురించి చూస్తే తన హెల్త్ ప్రాబ్లం ఉండి కొంచెం సేపు రెస్ట్ తీసుకుంటే వారు అజ్ఞాతంలోకి వెళ్ళిపోయారు, ఫోన్ స్విచ్ ఆఫ్లు చేసుకున్నారు, అతని పార్టీలో భవిష్యత్తు లేదు, ఇక్కడ వగేరా వగేరా అనుకుంటూ వాళ్ళు ఒక న్యూస్ వడ్డించి మరీ క్రియేట్ చేశారు. ఈరోజు వచ్చేసరికి రేవంత్ రెడ్డి గారి మీద, ఇక్కడ రేవంత్ రెడ్డి గారిని వచ్చేసరికి ఫ్యూచర్ సిటీ బెస్ట్, హైదరాబాద్ వచ్చేసరికి వేస్ట్ అన్నట్టు ఒక రాంగ్ నెరేటివ్ రన్ చేస్తున్నారు. ఈరోజు ఇక్కడ రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ని మాత్రమే టార్గెట్ చేస్తున్నారు. దాని గురించి ఎందుకు టార్గెట్ చేస్తున్నారో మనం తర్వాత చేద్దాం. నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడినరో ఒకసారి చూద్దాం. ఫ్యూచర్ సిటీ ఇనాగ్రేషన్స్ అప్పుడు హైదరాబాద్ నగర ప్రజలకు, తెలంగాణ మిత్రులకు నేను గుర్తు చేయదలుచుకున్నా. తొలకరి వర్షాలు నిన్ననే పడ్డాయి. పెద్ద ఎత్తున వర్షం పడలే, రోజంతా వాన పడవలే. కానీ 2 గంటనే హైదరాబాదు నగరంలో వాన పడితే రోడ్లు ఎక్కడికక్కడ స్తంభించిపోయినాయి. రోడ్ల మీద మొత్తం వర్షపు నీరు వరదలై పారింది. ట్రాఫిక్ అతలాకుతలమైంది. కిలోమీటర్ ప్రయాణానికే 2 నుంచి 4 గంటలు పట్టింది. అంతర్జాతీయ నగరం అని గొప్పలు చెప్పుకుంటే సరిపోదు. అంతర్జాతీయ ప్రమాణాలతోని మౌలిక వసతులను అభివృద్ధి చేసుకోవాలి. 10 ఏళ్ళు మేము అభివృద్ధి చేసినాం, 100 కోట్లకి ఎకరం అమ్మినామని గొప్పలు చెప్పుకున్నోళ్ళు, జబ్బలు జరుచుకున్నోళ్ళు నిన్న ట్రాఫిక్ సమస్యకు కారణం ఏందో చెప్పండి. రోడ్ల మీద మొత్తం వరద పారుతుంటే దానికి ఎవరి బాధ్యత అని నేను ఈరోజు అడుగుతున్నా. పోయిన దుర్మార్గులు చెరువులు, నాలాలు, కుంటలను కబ్జా చేసుకొని, పబ్లిక్ పార్కులను ఆక్రమించుకొని, ప్రభుత్వ భూములను చెరబట్టి ఈనాడు అక్రమ నిర్మాణాలు చేపట్టబట్టే ఇవాళ చెరువులలో ఉండాల్సిన నీళ్లు, కుంటలకి వెళ్ళాల్సిన నీళ్లు, నాలాలో ప్రవహించాల్సిన నీళ్లు, వర్షపు నీళ్లు మొత్తం రోడ్ల మీద ప్రవాహమైంది. చెరువుల్లో ఉండాల్సిన నీళ్లు మన కాలనీలకు, మన బస్తీలకు వచ్చినాయి. మన రోడ్ల మీద వరదై పారింది. అందుకే నిన్న గంటల కొద్దీ ట్రాఫిక్ జామ్ అయింది. మరి దీన్ని పరిష్కరించుకోవాల్సిన బాధ్యత మన మీద ఉన్నదా లేదా ఒక్కసారి ఆలోచన చేయండి. ఇవన్నీ ముందస్తుగా ఆలోచన చేసి ఈనాడు చెరువులు ఆక్రమించుకున్నా, కుంటలను ఆక్రమించుకున్నా, నాలాలను ఆక్రమించుకున్నా, ప్రభుత్వ పార్కులను చెరబట్టినా ఈరోజు నిర్దాక్షిణ్యంగా ఆ అక్రమ కట్టడాలను తొలగించుకుంటూ వాటిని పునరుద్ధరించుకుంటూ వెళ్తున్నాం. ఇవాళ తెలంగాణ ప్రజలు, ముఖ్యంగా నగరానికి సంబంధించిన పెద్దలు ఆలోచన చేయండి. 1 ఇంచు కానీ, 1 గుంట కానీ, నేను కానీ, మా భట్టి గారు కానీ, మా శ్రీధర్ బాబు గారు కానీ, మేమెవరమైనా 1 ఇంచు భూమి అయినా మేము తీసుకున్నామా? ఎవరికైనా అందజేసినామా? ఇవాళ వాటిని తొలగించి ఇవాళ మంచి చెరువులను పునరుద్ధరిస్తున్నాం. లేక్ ఎకానమీ అని మా అక్కలకు, ఆడబిడ్డలకు ఈ లేక్ల చుట్టూతా మంచి షాపింగ్ మాల్స్ డిజైన్ చేసి కూరగాయలు అమ్మడానికి, పాలు అమ్మడానికి, పండ్లు అమ్మడానికి ప్రజలు వాకింగ్ కోసం వచ్చి పాలు, పండ్లు, కూరగాయలు తీసుకెళ్లడమే కాకుండా వాళ్ళ మన్మన్లను, మన్మరాలను ఆడిపించుకోవడానికి ఆట స్థలాలను ఈరోజు లేక్ల చుట్టూతో మనం అభివృద్ధి చేస్తున్నాం. రాజేంద్ర నగర్లో బుమరక్ దౌలా అని నిజాం సర్కార్లో ఉన్న గొప్ప చెరువును ఆక్రమించుకుంటే విన్నారు కదా. గత ప్రభుత్వంలో ఇక్కడ డ్రైన్ మెకానిజంని సరిగ్గా వర్క్ చేయకపోవడం వల్ల, వాళ్ళు వర్కౌట్ చేయకపోవడం వల్ల ఆ మెకానిజంని భ్రష్టు పట్టించారు అని చెప్పేసి వాళ్ళు మాట్లాడారు. రేవంత్ రెడ్డి గారికి ఒకటి క్లారిటీగా ఒక క్వశ్చన్, మీకు మీరు వచ్చేసరికి ముఖ్యమంత్రి కమ్, హోంమంత్రి కమ్, ఎడ్యుకేషన్ మినిస్టర్ కమ్, ఇక్కడ మున్సిపల్ మినిస్ట్రీ కూడా,
అయితే ఇక్కడ మీ మున్సిపాలిటీలో గ్రేటర్ హైదరాబాద్లో ఈ మున్సిపల్ శాఖ ఏం పని చేస్తుంది సార్? ఇప్పటికి వచ్చేసరికి 900 డేస్ దాటినాయి మీది. 900 డేస్లో ఇక్కడ ఏం వర్కౌట్ చేశారు మీరు? ఒక హైడ్రాన్ తీసుకొచ్చి ఇక్కడ ఇప్పుడు మీరు చెప్తున్నట్టు లేక్ని డ్రైన్ని చేస్తున్నాం అంటున్నారు, కానీ ఇక్కడ డ్రైన్ మెకానిజంకి ఒక సపరేట్ ఉంది కదా, ఆ డ్రైన్ మెకానిజాన్ని ఎంత నిధులు ఇచ్చారో, ఎంతవరకు డెవలప్ చేశారు? మీరు లేక్స్ని ఏదైతే ఆక్యుపై చేశారో అక్కడ అందరినీ ఎవరెవరు ఆక్యుపై చేశారో వాళ్ళ మీద హిట్లర్ లెక్క ఉండండి, లేకపోతే ఔరంగజేబ్ లాగానే ఉండండి, కానీ ఇక్కడ మీ డ్రైన్ మెకానిజంని ఏమైనా అభివృద్ధి ఈ డ్రైన్ మెకానిజం ఏదైతే ఉందో ఆ డ్రైన్ మెకానిజంని ఏమైనా డెవలప్మెంట్ చేస్తున్నారా? నాలాలని ఎంతవరకు శుద్ధీకరణ చేస్తున్నారు మీరు? మూసీలో వెళ్ళే ఏదైతే ఈ వేస్టేజ్ ఉందో దాన్ని ఎంతవరకు ఇది ఇక్కడ కరెక్ట్గా ఉంది? ఎప్పుడైనా దీని మీద రివ్యూ చేశారా? రేవంత్ రెడ్డి గారిని నేను సూటిగా అడుగుతున్నాను. ఇక్కడ మీరు చెప్పేది వాస్తవమే, ఫ్యూచర్ సిటీ డెవలప్ కావాలి, హైదరాబాద్ మస్ట్ బి ఎక్స్పాండబుల్, హైదరాబాద్లో $3 trillion ఇక్కడ ఇన్కమ్ రావాలి 2034 కాదు, ఇంకా బిఫోరే రావాలని చెప్పేసి ప్రతి ఒక్కడు కోరుకుంటాడు. కానీ మీ మాటలో ఆచరణకి ఆమెడు దూరంలో ఉంటుందని చెప్పేసి తెలంగాణ ప్రజలు మొత్తం కోడైకి వస్తుంది ఇది. కానీ ఈ వార్తని ఇక్కడ గత ప్రభుత్వం చేసిన తప్పుల్ని ఇక్కడ వీరు ఎండగడుతున్నారు. మీరు ఇప్పుడు ప్రతిపక్ష నేత కాదు, మీరు ఒక సీఎం, ఆ రోల్ స్విచ్ను ఆన్ చేయండి. ఇంకా మీరు పిసిసి ప్రెసిడెంట్ లెక్కన ఇక్కడ ట్రీట్ చేస్తున్నట్టు, మీరు ఏదైతే పిసిసి ప్రెసిడెంట్ లాగా మీరు ఏదైతే సవాలు విసురుతున్నారో ఇక్కడ సీఎంగా మీరు రోల్ ఎక్కండి అని చెప్పేసి అనుకుంటున్నాం. మీరు అలా సీఎంగా రోల్ తీసుకోకపోవడం వల్ల, మీరు ఇంకా ప్రతిపక్ష నేతగా బిహేవ్ చేయడం వల్ల ఈ తెలుగు స్క్రైబ్లు, ఈ సోకాల్డ్ మీడియా ఛానల్స్ మేమై ఇట్లాంటి దుష్ప్రచారాలు చేస్తున్నాయి. సో ఇక్కడ తప్పు మీ దగ్గర ఉంది, మిమ్మల్ని క్రిటిసైజ్ చేయాలనే ఒక ఉద్దేశంతో ఇక్కడ వారికి వచ్చేసరికి ముందు వెనకాల కట్ చేసి మీ వీడియోలు ప్లే చేయడం, లేకుంటే మీ గురించి రాంగ్గా నెరేటివ్గా రాయడం, అసలు ప్రజల్ని బ్లబ్ చేయడం, ఇవన్నీ చెప్తున్నారు. కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి 10 ఏళ్ళు అని చెప్పేసి అన్న మాట ఎక్కడ దీన్ని ఆ పేపర్లో రాయలే, ఆ మీడియా వాయిస్ ఏదైతే వీడియోస్లో అది మీడియాలో చూపించలే. ఈ సెలెక్టివ్ జర్నలిజం అంటారు. నిజాన్ని మాత్రమే నమ్ముదాం, అబద్ధాలు మనకొద్దు, ఈ బ్లఫ్ స్టోరీలు మనకొద్దు, నిజమేంటి, వాస్తవం ఏంటి, దాని సోర్స్ ఏంటి, ఇది మాత్రమే జనాలు నమ్మాలని కోరుకుంటాం. ఈ సెలెక్టివ్ జర్నలిజం, ఈ ఎజెండా జర్నలిజం, ఈ సో కాల్డ్ పీపుల్కి బుల్లింగ్ చేసుకుంటే జర్నలిజం, ఇది మనకొద్దు. ఏమంటారు ఫ్రెండ్స్? నిజంగా అక్కడ తప్పు చేసిన నాయకుడు బేషరత్గా ఆ పర్సన్ని ఎండగట్టు, కానీ నువ్వు వడ్డించకు. యు ఆర్ నాట్ ఏ చెఫ్, యు ఆర్ ఏ జర్నలిస్ట్ కదా. ఈ చెఫ్ చేసే పనులు జర్నలిజంలో చేయకు. సో నేను చెప్తుంది ఒకటే ఫ్రెండ్స్, జర్నలిజం 4th ఎస్టేట్ అంటారు, వీళ్ళకి ఉపయోగపడేలా మీరు చేయండి. అంతేగాని ఇక్కడ మీ ఎజెండా ఆఫ్ పాలిటిక్స్ ఏదో ప్యాకేజో లేకుంటే ఒక పార్టీకి సపోర్ట్ చేయాలనో మీరు ఇక్కడ వేరే పార్టీ నేతల్ని డీగ్రేడ్ చేసుకుంటూ అక్కడ లేనిది కూడా ఉన్నట్టు సృష్టిస్తూ ఇది చేయడం అనేది జర్నలిజం అనిపించుకోదు. ఏమంటారు మీరు కమెంట్స్ రూపంలో చెప్పండి. అండ్ లాస్ట్లో ఒక మాట చెప్దాం అనుకున్నాం కదా, రేవంత్ రెడ్డిని, బండి సంజయ్ని ఎందుకు టార్గెట్ చేస్తున్నారు? దీనివల్ల ఎవరికి ఫాయిదా? అల్టిమేట్గా బీఆర్ఎస్కే కదా. సో ఈ తెలుగు స్క్రైబ్ ఏదైతే ఉందో అది బీఆర్ఎస్ స్క్రైబ్గా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నా. మీరేమంటారో కమెంట్స్ రూపంలో చెప్పండి. నిజంగా తెలుగు స్క్రైబ్లో వచ్చే ఆర్టికల్స్ కొన్ని అంటే ఇక్కడ వీడియోస్ ఏదైతే పబ్లిక్ అగ్రెషన్స్ కానీ వీడియో బైట్స్ ఏదైతే చేస్తున్నది బాగుంది, కానీ ఇక్కడ బుల్లింగ్ చేసే ఈ రాజకీయ ఒక నేతని ఉన్నది ఉన్నట్టు చేయాలి, కానీ లేనిది ఇక్కడ ఉన్నట్టు క్రియేట్ చేయడం. మనకి ఆల్రెడీ ఒక సినిమా చూసాం మనం, కెమెరామెన్ గంగతో రాంబాబు. వార్త ఏంటి, నువ్వు చెప్పింది ఏంటి, ఎందుకు నువ్వు వడ్డిస్తున్నావు? యు ఆర్ నాట్ ఎ చెఫ్, యు ఆర్ ఎ జర్నలిస్ట్నా. సో జర్నలిజం చేయండి, వార్తని వార్తలాగానే చేయండి, కానీ దాంట్లో మసాలాలు యాడ్ చేసి పెట్టకండి. జై హింద్, జై భారత్. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే ఫ్రెండ్స్ లైక్, షేర్ అండ్ కమెంట్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను. మరియు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా మరియు బెల్ ఐకాన్ కూడా ప్రెస్ చేయాల్సిందిగా కోరుకుంటున్నాను.